ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్లో సీలింగ్లన్నీ లీక్ అవుతున్నాయి. దాదాపు 28 కోట్ల వ్యయంతో 42,000 చదరపు అడుగుల్లో ఐటీ హబ్ను నిర్మించారు. కానీ సీలింగ్ పెచ్చులుడి చైర్ల మీద పడుతున్నాయి. పైకప్పు ఎప్పుడు ఊడి మీద పడుతుందోనని భయంగా పనిచేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. ప్రస్తుతం ఐటీ హబ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఐటీ కంపెనీ అంటే హైదరాబాద్కే పరిమితం కాదు, టైర్ 2 నగరాలకు కూడా దీన్ని వ్యాపింప చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని టైర్ 2 నగరాల్లో భాగంగా ఖమ్మం నగరానికి కూడా విస్తరించింది. ఖమ్మం నగరానికి విస్తరించడంలో భాగంగా 42,000 చదరపు అడుగుల్లో 28 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. 2020 డిసెంబర్ 8వ తారీఖున దీని యొక్క ప్రారంభోత్సవం జరిగింది. దీనికి సంబంధించి అనేక విదేశాల నుంచి అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న యువతకు ఇది జీవనోపాధిని కల్పిస్తుందని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న యువతకు గాలం వేసే ప్రయత్నం చేసింది. ఈరోజు చూస్తే ఐటీ హబ్ మొత్తం కూడా నీరు గారిపోతుంది అంటే ఏదైతే ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ ఫ్లోర్ పై నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. కింద పనిచేసే ఉద్యోగులు ఎవరు పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎట్లా అంటే వర్షం దాదాపుగా 1 గంట నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పైనుంచి సీలింగ్ మొత్తం లీక్ అయిపోయి కింద ఫ్లోర్లోకి వర్షం రావడంతో అక్కడున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపుగా 1 గంట నుంచి కురుస్తున్న వర్షానికి కనీసం అడుగు బయట పెట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే చిన్న రేకుల షెడ్లు ఉంటాయో, పూరి గుడిసెలు ఉంటాయో అక్కడ పనిచేసే ఉద్యోగులు ఏ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటారో అదే విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం కూడా. అయితే ఎవరు చెప్పడానికి బయటికి రావటం లేదు. ఇది ఏదో ఒక కంపెనీలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే కంపెనీలను అలాట్ చేసిందో ఇక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి ఇది బయటికి లీక్ కావద్దని చెప్పేసి గుప్తంగా ఉంచుతుంది, రహస్యంగా ఉంచుతుంది. ఎవరైనా ఇక్కడ మీడియా వచ్చినా కానీ మీడియా వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంపెనీస్ లోగోస్ కనపడవద్దు, లోగో యొక్క లోపల ఉన్న సిబ్బంది కనపడవద్దు, ఇక్కడ ఎటువంటి లీకేజ్ లేదని చెప్పేసి అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడికి V6 ఎంతో సాహసం చేసి వచ్చింది. ఇక్కడ ఉన్న వారితో ఇక్కడ ప్రజా సమస్యలు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజా పన్నులతో ఇది నిర్మించిన ఐటీ హబ్ కాబట్టి ఇది ఖచ్చితంగా దీనిపైన ప్రశ్నిస్తాం, ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ లోపలికి రావడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ కొంతమంది సిబ్బంది సహకరించారు, కొంతమంది లోపల లైట్లు ఆఫ్ చేసుకుని తమ సీలింగ్ ఎక్కడైతే కురుస్తూ ఉందో ఆ సీలింగ్ని కనపడకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చి తమ లోగోను చూపెట్టవద్దు, ఎవరు సిబ్బంది ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా చూడాలని చెప్పేసి యాజమాన్యం ఫోన్లలో కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 28 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఇక్కడ అర్థమవుతా ఉంది. గతంలో పాలించిన బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రిగా ఉన్నారో ఆయన హయాంలో నిర్మాణం జరిగింది. అయితే ఇది మొత్తం ఒకవైపు అటు బస్టాండ్ కూడా లీక్ అయింది, దాని తర్వాత అటు ట్యాంక్ బండ్ కూడా 2వ రోజు కుంగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 4 సంవత్సరాలకే 28 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఐటీ హబ్ ఈ రోజు కురుస్తూ ఉంది. అంత సీలింగ్ మొత్తం లీకేజ్ అవుతూ ఉంది. లీకేజ్ కారణంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపుగా 1 నుంచి 3 షిఫ్టుల వరకు ఇక్కడ ఉంటున్నారు. 1000 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 28 కోట్ల రూపాయల ధనం ఇక్కడ వృధా అవుతున్నట్టుగా ఇక్కడ ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు, ఎందుకు ఇది లీక్ అవుతుంది, లీక్ అవడానికి గల కారణం ఏంటి, ఎటువంటి మెటీరియల్ వాడారు అనే దాని గురించి ఇక్కడ అనేక మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన ఐటీ హబ్ యాజమాన్యం ఎవరైతే కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు నిర్వాహకులందరూ కూడా బయటకు వచ్చి దీనికి సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ లీక్ అవుతుంది, ఎందుకు లీక్ అవుతుంది అనే దానికోసం దీన్ని సహకరించాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఐటీ హబ్లో లీకేజ్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించిన లీకేజ్లకు కారణం ఏంటి, ఎటువంటి మెటీరియల్ వాడారు అనే దాని గురించి దీనిపైన పూర్తి విచారణ జరిపి సమగ్ర విచారణ తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఐటీ హబ్లో లీకుల పరిస్థితి.